వెల్కమ్ బ్యాక్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో హస్తం పార్టీ హవా కొనసాగింది. గత పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లోనూ అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఎన్నికలు జరిగిన 116 మున్సిపాలిటీలోని 2582 వార్డులకు శుక్రవారం ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో కాంగ్రెస్ 1347 వార్డులో విజయం సాధించి 64 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 717 వార్డుల్లో గెలుపొంది 13 మున్సిపాలిటీలను దక్కించుకుంది. ఇక బీజేపీ 261 వార్డుల్లో, స్వతంత్రులు 256 వార్డుల్లో విజయం సాధించారు. 38 మున్సిపాలిటీలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగు ఏర్పడింది. మహబూబ్ నగర్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాక్ కైవసం చేసుకోవడం గమనార్హం. మరోవైపు జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మద్దతుదారులు స్వతంత్రులుగా పోటీ చేసి అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో అత్యధిక మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం సాధించింది. మరోవైపు 4 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఖాతా కొస్గి, మక్తల్, ధర్మపురి, భైన్సా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరవలేదు. ధర్మపురిలో మొత్తం 15 వార్డులు ఉండగా అన్నింటినీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కొస్గిలో 16 స్థానాలు ఉండగా మొత్తం కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయి.